ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఈ ఎలక్షన్స్లో మొన్నటి వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం పాలన మీకు నచ్చిందా? ఈ నవరత్నాలు కానీ, ఈ స్కీమ్స్ కానీ, ఈ రకరకాల స్కీమ్స్ వచ్చాయి కదా, ఇవి ఎలా ఉన్నాయి? ఈ ఇళ్ళ ప్లాట్లు ఇచ్చినవి మాత్రం ఇల్లు ఉన్నోళ్ళకే ఇచ్చారు, లేని వాళ్ళకి లేదండి. అది మెయిన్, అది ఇబ్బంది. ఇప్పుడు చెక్ చేసుకున్నా కూడా ప్లాట్లు ఇళ్ళలో ఉన్నోళ్ళకే ఇచ్చారు కానీ లేని వాళ్ళకి ఇవ్వాల. అది మెయిన్ ఇబ్బంది. కొన్ని మంచి పనులు చేశాడు, చేయలేదు అట్లా కొన్ని జనాంగ నచ్చని కూడా చేశాడు. అది మంచి ఏం చేశాడు, నచ్చని ఏం చేశాడు? ఈ అమ్మఒడి 18,000 అనేవి పని చేసుకునే వాళ్ళకే ఇస్తున్నారు. కనుక ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు 40 సంవత్సరాలు పని చేసుకోలేరా, బతకలేరా? వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా? అంత ఖర్చు అవసరమా? జనానికి పని చేసుకొని బతికే వాళ్ళకి ఇవ్వకపోతే ముసలమ్మతగా ఉన్నారుగా, వాళ్ళకి ఇంకొక రకంగా ఏదైనా ఆలోచించి చేయొచ్చుగా. కొన్ని నచ్చలేదండి ఆయన చేసిన పనులు. అది అంటే ఇప్పుడు నవరత్నాలు కానీ ఇవన్నీ కానీ లేకుంటే అమ్మఒడి ఇచ్చాడు 15,000 అన్నాడు. ఫస్ట్ 15,000 ఇచ్చారు, తర్వాత 13,000కి వచ్చింది. ఈ సంవత్సరం అమ్మఒడి కూడా లేదు. ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, ఒకళ్ళకి ఇస్తున్నారు, ఒకళ్ళకి ఇవ్వట్లేదు. అట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇళ్ళల్లో ప్రాబ్లాలు కొన్ని ఉంటాయి. ఏదైనా కానీ వాళ్ళు పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారు కనుక మిగతా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అది వాలంటీర్ వ్యవస్థ అందరి కోసం ఉంది కదా. వాలంటీర్లు మాత్రం నెంబర్ 1గా చేస్తున్నారు. కొంతమంది చేయట్లేదు అంటున్నారు కానీ కొన్ని చోట్ల వాలంటీర్లు మాత్రం కొన్ని చోట్ల బాగానే చేస్తున్నారు. మా ఊర్లో బాగానే చేస్తున్నారు. సచివాలయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది ఆడదాకా కొన్ని నచ్చని వాళ్ళు పాటలేదు, నచ్చిన వాళ్ళు వెళ్ళి చేయించుకుంటున్నారు. మాకు నచ్చపోతే మేము పోవట్లేదు, పన్ను మానుకుంటున్నాం. కొన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు పలానా పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళే చేయట్లేదు పనులు. అది అందుకని పోవట్లేదు. జనాలు ఒకటే కదా, పార్టీతో సంబంధం లేదు కదా. అది వాళ్ళు పార్టీ ఆలోచిస్తున్నారు, జనాలు ఒకటే. సచివాలయంలో పార్టీ పూర్వకంగా ఆలోచిస్తున్నారు. సచివాలయానికి పార్టీ కలర్లు వేసినప్పుడు ఇంకా సచివాలయంలో ఎట్ట మాట్లాడతారు? చేసేదే ఉంది ఇది. అది విషయం. ప్రజలు గ్రామంలో ఉన్నప్పుడు ఒక ప్రజలు అందరితో సమానం. ఏ పార్టీ అయితే ముందు స్కీమ్లు అయినా సరే అన్నీ అయినా అందరికి అందాలి కదా. అందరికి అందాలి. అయితే వాళ్ళకే అందుతాయి, ఆ పార్టీ నాయకులకే అందుతాయి, అందరికి అందవయి. అందట్లేదు కూడా. అందాక ఎందుకు చెక్ చేసుకోమని మా ఊర్లోనే ఇల్లు ఉన్న వాళ్ళకేమో ఈ ప్లాట్లు ఇచ్చారు, అది మంచి మంచి ప్లేసుల్లో. ఇల్లు లేని వాళ్ళకేమో అసలు ఏమీ ఇవ్వలేదు. అది వాళ్ళ తిరిగే వాళ్ళకి, వాళ్ళ చేసే వాళ్ళకి 2 స్టేర్లు బిల్డింగ్ ఉన్న వాళ్ళకి కూడా ప్లాట్లు ఇచ్చారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు లేని వాళ్ళకి అసలు ఇళ్ళే లేవు, ఇప్పుడు కూడా లేవు. మరి 3 రాజధానులు చేస్తాడు అంటున్నారు కదా. ఆ 3 రాజధానుల వ్యవహారం అనేది, అమరావతి అనేది మనకు పుస్తకాల నుంచే ఉన్నాయి. అది అమరావతిని చేయకపోవటం అనేది ఆయనకు పెద్ద బ్యాడ్. అది మాత్రం వాస్తవం. అమరావతి అనేది మన 1వ తరగతి కానీ పుస్తకాల్లో చదువుకుంటున్నారు. అది అమరావతి మనకు రాజధాని అనేది అందరూ సంతోషపడ్డారు, దాన్ని విఫలం చేశాడు. అదొకటి ఇబ్బంది. 3 రాజధానులు అనేవి అసలు మేము ఎప్పుడు వినలేదు. ఇప్పుడు కూడా మాకు నచ్చకే దానికి మేము ఒప్పుకోవట్లేదు అస్సలు. ఉద్యోగాల వ్యవస్థ ఏంటి? ఇండస్ట్రీస్ ఉద్యోగాలు ఎవరు చేసుకుంటున్నారండి? మా పిల్లలు డిగ్రీలు చదువుకున్నారు కూడా పొలం పనులకి, కూలి పనులకి వెళ్తుంటే ఇంకా ఉద్యోగాలు ఇస్తున్నారండి. ఉద్యోగాలు అనేది అసలు లేవు. ఏదైనా వాళ్ళ పదవులకు సంబంధించిన వాళ్ళు చుట్టాలకి వాళ్ళకే కానీ కూలీ నాలి పని చేసుకొని చదివించుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వాళ్ళు కూడా కూలి పనులు చేసుకోవాల్సిందే, డిగ్రీలు చదివినా ఏ చదివినా. అది ఉద్యోగాలు మాత్రం ఏం లేవు, అస్సలు లేవండి. మీకు నచ్చలేదు? మాకు నచ్చలేదు. ఈ ప్రభుత్వ పాలన నచ్చలేదు. ఈ ప్రభుత్వ పాలన నచ్చలేదు. కొన్ని మంచి పనులు చేశారని నేను అంటున్నాను. అట్నే కొన్ని వాళ్ళకి సంబంధించుకున్న జనాన్ని మొత్తంకి ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు సంబంధించిన వాళ్ళే చేసుకున్నారులే కానీ మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. కొన్ని వ్యవహారాలు మాకు నచ్చలేదు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.